నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక చిన్న కథ అండి. ఓకే. ఈ చిన్న కథ వచ్చేసి ఒక అమ్మ అండ్ డాటర్‌ది. అమ్మ ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్. డాటర్ ఏజ్ వచ్చేసి 13 ఇయర్స్. 13 ఇయర్స్ అమ్మాయికి ప్రతిసారి బర్త్‌డే వచ్చినప్పుడు ఓవర్ ఎక్సైట్‌మెంట్ అన్నమాట. బికాజ్ వాళ్ళ మదర్ ఆ అమ్మాయికి సమ్ అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట. మేబీ 2000 3000 నాకు తెలీదు. ఓకే. షీ యూజ్డ్ టు గివ్ దట్ అమౌంట్ అన్నమాట. ఆ 2,000-3,000 అమౌంట్ తీసుకొని ఈ అమ్మాయి తన కోసం బట్టలైనా సరే, రిక్వైర్మెంట్స్ అయిన బుక్స్ అయినా సరే, షూస్ అయినా సరే అట్లా కొనుక్కునేవాళ్ళు. ఇలా ఆ 5 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు ఆ తెలివి బాగుంటుంది కాబట్టి, ఆ టైం నుంచి ఆమెకొక ఫీలింగ్ ఏందంటే, మా అమ్మ నా బర్త్‌డే రాగానే నాకు ఆ క్యాష్ అమౌంట్ అనేది ఇస్తుంది అని ఇట్లా మెంటలీ ఫిక్స్ అయిపోయింది. దురదృష్టం వచ్చి వాళ్ళ అమ్మకి జస్ట్ ఒక యాక్సిడెంట్ అనేది జరిగిందనమాట. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంత దారుణంగా జరిగిందంటే షీ వాజ్ నో మోర్ అనమాట. అప్పుడు ఈ అమ్మాయికి 13-14 ఇయర్స్ ఎళ్ళేటప్పుడు షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ది బర్త్‌డే అగైన్. తెలుసు అమ్మ రాదు, అమ్మ ఇయ్యదు గిఫ్ట్. షీ హాస్ మెంటలీ ఫిక్స్డ్ హర్‌సెల్ఫ్. కానీ ఒక నాక్ నాక్ అని ఒక ఏజెంట్ వస్తాడనమాట. ఏజెంట్ వచ్చేసి సీ అగైన్ 3000 మీ మమ్మీ ఇచ్చిన గిఫ్ట్ మా నీకు అంటారు. ఆ గర్ల్ ఖుషి అయ్యి ఎలా వచ్చింది ఈ అమౌంట్ అని అడుగుతుంది. ఎలా వచ్చింది అంటే బికాస్ యువర్ మదర్ హ్యాస్ టేకన్ జీవన్ ఉమంగ్ పాలిసీ ఆన్ యూ అంటాడు. జీవన్ ఉమంగ్ పాలిసీనా, ఈ పాలిసీ ఏంది అని అడుగుతుంది. జీవన్ ఉమంగ్ పాలిసీ ఈజ్ అ ప్రీషియస్ గిఫ్ట్ విచ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు యువర్ చిల్డ్రన్ వెన్ యు ఆర్ నాట్ అవే. ఈ కథ నచ్చితే, ఈ పాలిసీ ఏందని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటే టెక్స్ట్ చేయండి. థ్యాంక్ యూ.